ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గురువుగారు అని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2025 చివరి మాసంలో ఉన్నాం మనం, డిసెంబర్ మాసం. సో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అదృష్టాన్ని ఈ నెల తెచ్చిపెడుతుంది, ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట ఫస్ట్ 2 పాదాలు అంటే మనకి ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారండి. ఈ మకర రాశి వాళ్ళకి చూసుకుంటే బాగున్న రాశులు ఇది ఒక రాశి. ఓకే, కొన్ని రాశులు చాలా బాగున్నాయి. అందులో మనం ఎక్కువసార్లు చెప్తుంటే వృషభ రాశి, తులారాశి, మకర రాశి ఈ టోటల్ ఇయర్ అంతలో బెస్ట్గా ఉన్న రాశుల్లో ఒకటి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ రాశి వాళ్ళకి వచ్చే ఇంకొక 2 years వరకు కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో వాళ్ళు అన్నీ సాధించుకొని టక్కగానే పెట్టుకోవాలి. బెస్ట్ టైం ఉంది కాబట్టి ఎవరికైనా కనుక సరిగా లేకపోతే ఒకటికి నేను ప్రతిసారి చెప్తుంటే ఇమ్మీడియట్గా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఏలినాటి శని, అర్ధాష్టం శని ఉన్నప్పుడు మన శని మీదకి వెళ్ళిపోతుంది దృష్టి అంతా. ఏదన్నా ఆయన ప్రాబ్లం అనుకుంటాం, మరి ఇప్పుడు బాగుండాలి కదా, బాగున్నప్పుడు ప్రాబ్లం ఎందుకు ఉంది, ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి. చాలామంది చూపించుకుంటున్నారు, మంచి పరిహారాలు చేసుకుంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, నాకు చాలా ఆనందం. ఇలా వాళ్ళు పరిహారాలు చేసుకొని ఒక పాజిటివ్ మెసేజ్ పెడితే ఇలా బాగుందండి, ఒక హ్యాపీ న్యూస్ ఉన్నామండి, ఇలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకోండి, ఒక చిన్న ప్రమోషన్ వచ్చిందనుకోండి, టోటల్ లైఫ్ అంతా వెళ్ళిపోతుంది కదా. ఒక బిజినెస్ అప్పటిదాకా యావరేజ్గా ఉన్నది, ముగ్గురు మంచి క్లయింట్స్ వచ్చేస్తే బిజినెస్ ఎంతలాగా వెళ్ళిపోతుందండి. ఒక 10% ప్రాఫిట్ పెరిగితే ఎంత పోతుందండి. ఒక ప్రమోషన్ లేదంటే ఒక మంచి బెటర్ జాబ్ వస్తే శాలరీ ఇంప్రూవ్ అయితే ఎంత లైఫ్ పోతుందండి. అంటే లైఫ్ అనేది గ్రోత్ పాత్లో ఉండాలండి. వీళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ చక్కగా ఉండాలి. ఎవరికైనా బాగలేతే మనకు కనెక్ట్ అయితే వీళ్ళు హెల్ప్ దమ్మండి. నెంబర్ 2, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి, డిసెంబర్ మంత్లో ఉన్నాం. ఇంట్రోస్పెక్షన్ అంటారు. మనల్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకు వెళ్ళట్లేదు, ఎదగపోవడానికి కారణం ఏంటి, ముందుగా అసలు ఏమేమి ప్లాన్లు చేయాలనేది చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్ బెస్ట్ మంత్ ఇది. తర్వాత ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఎక్స్టర్నల్గా బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాల్సిన టైం కూడా ఇదేనండి. ఇప్పటికి మనకి హరిదాసులు వస్తూ ఉంటారు. మనకి మనకి ఏమవుతుందంటే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది 16th నుంచి. అక్కడ నుంచి మాసం పడతాం అంటారు మనకి విలేజెస్లో. ఈ టైప్లో గొబ్బెమ్మలు పెట్టుకోవటం, పేడకల్లాపు చల్లుకోవటం, ముగ్గులు వేసుకోవటం, తర్వాత గుళ్ళల్లో పర్టికులర్గా విష్ణుకి సంబంధించిన దేవాలయాల్లో గౌతనామాలు చదువుకోవటం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి అక్కడి నుంచి సంక్రాంతికి సిద్ధమైపోతూ ఉంటారనమాట. ఇంతేకాకుండా ఈ డిసెంబర్లో వెకేషన్ టైం అంటారు. ఐటీలో ఎవరైనా చేసినా, లేదంటే సాఫ్ట్వేర్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఎస్ వాళ్ళు తెలిసిపోతుంది. ఎక్కువగా వీళ్ళకి సర్వర్ డౌన్ టైం అంటారు, లేదంటే జీరో వర్క్ కోడింగ్ డే, అలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు 10-15 days ఆల్మోస్ట్ వర్క్ అయితే ఏముండదు, అంత పెద్ద కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏముండదు, పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో పెద్ద రిక్రూట్మెంట్లు కూడా ఏముండదు. ఉన్నవాళ్ళు కూడాను ఈ లీవ్ బ్యాలెన్స్లు ఉంటాయి కదండి, అవన్నీ వాడుకోవడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. హెచ్ఆర్ ఫోన్లు చేస్తూ ఉంటారు, లీవ్ తీసుకుంటున్నారా, ఎక్స్పైర్ అయిపోతాయి, వాడేసుకోండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈ టైప్ సిచ్యువేషన్ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మకర రాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్ ప్లస్ ఈవెన్ సంక్రాంతి పండగ వరకు కూడా ఈ 45 days చాలా బెస్ట్ టైం అండి వీళ్ళకి. వీళ్ళ అదృష్టం ఏమంటే అయితే గ్రహాలు వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాయో ఆ ఇబ్బంది పెట్టకుండా విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా క్యాన్సిల్ అయిపోయి నార్మల్ అవుతుంది. ఇలా టైం బాగుందనుకోవడానికి ఇది ఒక రీజన్. రెండోది, అయితే గ్రహాలు అనుకూలంగా ఫేవరబుల్గా ఉండాలనుకుంటున్నాయో అవి కొంచెం న్యూట్రల్ తటస్థగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సాధారణంగా ఉండే మంత్, పెద్ద ఇబ్బందులు లేని మంత్ అయితే మనం అనుకోవాలి. ఒక రకంగా వీళ్ళకి అదృష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు ఏంటంటేనండి, మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో మనకి ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవం ప్రాణ పర్యంతమాపత్తిం అవమానం. అంటే జనరల్గా ఈ టైంలో అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో జాబులు కోల్పోయే అవకాశము, లేదంటే వీళ్ళు ఒక మంచి ప్రోగ్రెస్ చేయాల్సిన ప్రాజెక్టులో వదులుకోవటము, ఏదో ఒక గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ దానివల్ల వీళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే పడరు. ఆ యొక్క తీవ్రత చాలా లో లెవెల్లో ఉంటుంది. బట్ వీళ్ళకి ఓవరాల్గా మంచి ఆదాయం రావటం కానివ్వండి, ధన ప్రవాహం రావటం కానీ అంతా బాగుంటుంది. సూర్యుడు వీళ్ళకి తటస్థంగా ఉండి ఇబ్బంది పెట్టనే పరిస్థితి అయితే లేదు. తర్వాత కుజుడు చూసుకున్నారనుకోండి, వీళ్ళకి 12వ స్థానంలో ఉంటుంది. అగైన్ 12వ స్థానంలో కుజుడు ఉండటంతో వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఓ పక్క ధనాన్ని, ఓ పక్క సక్సెస్ని ఇస్తూ, ఒక పక్క మానసికంగా కొంచెం ఆందోళన క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మనకి
బంధువైరం ధనక్షయం అంటారు. అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఇది చాలా తీవ్రత తక్కువ స్టేజ్లో ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. మనకి ధనచ్ఛేద వ్యాధ్యాది పుష్టిం అభయం అని చెప్తారు. అంటే ఈ టైంలో విపరీతంగా ధనం ఖర్చు అవ్వాల్సి ఉంది, కానీ ఖర్చు కాదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. తర్వాత ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ మైన్యూట్గా వచ్చేసి మళ్ళీ బయటపడిపోతారు. తర్వాత వీళ్ళకి హెల్త్ పరంగా చాలా సౌండ్గా పుష్టిగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే సెక్యూరిటీ అభయప్రదంగా ఉంటుంది, బట్ ఏది చూసుకున్నంత తటస్థంగా ఉండటం లేదంటే బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళకి ఒక లక్కీగా సామాన్యంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మోస్ట్ 11th హౌస్లో శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు 11th హౌస్లో ఉంటే ఇప్పటిదాకా ఎవరి మధ్య భార్యాభర్తల మధ్య అవగాహన సరిగా లేకపోయినా చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ ఆ గొడవలన్నీ పోయేసి ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. ఎందుకంటే శుక్రుడు 11వ స్థానంలో మంచి యోగ్యతనిస్తాడు. మనకు మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్య చుక్రే ఏకాదశ ఫలం. అంటే 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే శారీరకంగా కాంతివంతంగా ఉంటారు, కీర్తివంతంగా ఉంటారు, ఇష్ట పనులని ఇష్టమైన కార్యాలను చేసుకుంటూ ఉంటారు, చక్కటి భోజనాన్ని చేస్తూ ఉంటారు. కొంచెం పిల్లల విషయంలో కన్ఫ్యూజన్లు టెన్షన్లు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ బట్ ఓవరాల్గా మిగతా పనులు అంతా బాగుంటుందని మనం గమనించుకోవాలండి. ఇక ఈ రాశిలో ఉండే నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల ప్రత్యేకంగా? నక్షత్ర ప్రకారం కనుక చూసుకున్న కనుక ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణం, ధనిష్టం. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో క్షేమము, లాభము, విదేశాగమనము, సౌఖ్యము, పరవాసము చూపిస్తుందండి. అంటే ఓవరాల్గా అంతా పాజిటివ్గా ఉంది. అది వీళ్ళకి డిసెంబర్ 29 వరకు మృత్యు భయము, నాశనము చూపిస్తుందండి. అంటే ఏదో ఒక పని వీళ్ళు తలపెడితే సరైన రిజల్ట్ రాక తద్వారా వీళ్ళు మానసికంగా అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఏంటి అని ఒక టెన్షన్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంది, క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, లాభం ఉంటుంది, అంతా బాగుంది. అయితే లాస్ట్ 10 డేస్లో వీళ్ళకి ఏదైనా పని తలపడితే అందులో ఆటంకాలు సాగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, పరవాసము, క్షేమము, లాభము అంతా బాగుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ధనిష్ఠ. బట్ ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్గా ఉన్న నక్షత్రం ఏదైనా కనుక ఉందంటే అది ధనిష్ఠ నక్షత్రం అని చెప్పుకోవాలి. సెకండ్ శ్రవణం, థర్డ్ వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ. తర్వాత ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి శని ప్రభావం వల్ల అయితేనేమి, సూర్యుడి ప్రభావం వల్ల అయితేనేమి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది. అనుకున్న పనుల్లో స్లోగా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అవి కూడాను బట్ విత్ 1 or 2 లేట్స్ ఆర్ అటెంప్ట్స్తో పని సక్సెస్ అయితే అవుతుంది. చూసుకుంటే మనం మకర రాశి వాళ్ళకి తటస్థంగా ఉండి, న్యూట్రల్గా ఉండి, పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి సరిగా ప్లానింగ్ చేసుకుంటే చక్కగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో పర్టికులర్గా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనే ఆలోచన మంచిదని అంటారా? అంటే ఒక స్థలం కావచ్చు, ఈ వ్యవహారాల్లోకి ఎంట్రీ అవ్వచ్చు. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగుందండి. ప్రాపర్టీస్ కొంటారు, ఖచ్చితంగా ఆల్రెడీ కొని ఉండాలి, అట్లీస్ట్ బంగారం కొని ఉండాలి, కార్లు కొని ఉండాలి, ఏదో ఈ టైంకి ఆల్రెడీ చేసేసి ఉండాలి, అప్పులన్నీ తీర్చేసుకుంటారు. ఒక లైఫ్ అనేది పాజిటివ్ ట్రాక్లోకి ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఇన్ కేస్ లేదు అంటే ఏం చేయాలి? నాకు కాల్ చేయండి, ఎందుకు రాలేదో చూద్దాం. సో సెలబ్రిటీ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సెలబ్రిటీస్ కావచ్చు, సరే మన సెలబ్రిటీలు చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత నాకు తెలిసిన ఎంపీలు, వాళ్ళ జాతకాలు నేను చూస్తుంటాను, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఈ మకర రాశిలో ఉన్న తెలంగాణలో ఉన్న ఒకళ్ళిద్దరు ఎంపీలు ఉన్నారు, తర్వాత పార్టీ నాయకులు ఉన్నారు, ఫేమస్ పార్టీ నాయకులు ఉన్నారు, తర్వాత ఆంధ్రాలో కూడాను రూలింగ్ పార్టీ వాళ్ళు, తర్వాత అపోజిషన్ కోర్స్ వాళ్ళు డల్గా ఉంటారు, నా సహజం అది. నాకు మకర రాశిలో ఉన్న వాళ్ళు ఇటు పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ప్రమాణంగా ఉన్నారు, ప్రాబ్లం ఏమీ లేదు. ఏది ఉన్నా కానీ మకర రాశి వాళ్ళకి బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎలా ఉన్నారు, ఎలా చూసుకుని వెళ్ళిపోతున్నారు మనం చూస్తున్నాం. వాళ్ళని కానీ అంటే మనకు పబ్లిక్ ఫిగర్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడాను చక్కగా అనుకున్న అంత రేంజ్లో పదవి రాకపోయినా కానీ బట్ వాళ్ళకి ఏదో ఒక విధంగా బాగా చూసుకోండి. ఈవెన్ అపోజిషన్లో ఉన్న వాళ్ళ కానీ కూడా అండి ఆ పార్టీ రాజకీయంగా వాళ్ళకి అయ్యో ఒత్తిడి అది సహజం, ఆ ఫీల్డ్ అలాంటిది కాబట్టి. బట్ ఓవరాల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసే పనుల్లో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, బాగున్నారు, వాళ్ళకి ఏమున్నది తిరగలేదు. ఈ రాశి వాళ్ళకి ఇంకా విశేషమైన ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ టైంలో వీళ్ళు ధనాన్ని సంపాదించడం చాలా చాలా అవసరం అండి. వీళ్ళకి మనీ ఫ్లో ఒక్క టైంలో వస్తుందండి, ఆ టయాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళు
ఇప్పటిదాకా ధనానికి ఇబ్బంది పడున్నా, రిలేషన్షిప్స్లో ఇబ్బంది పడున్నా, సరైన బిజినెస్ లేకపోయినా మొత్తానికి కారణం ఏమంటారంటే అదేదో అంటా చూడండి, లంకణం పరమౌషధం అన్నట్లు ధనం ఉంటే అన్ని లక్షణాలకు అయ్యే వచ్చేస్తాయి. ధనానికి కనుక ఇబ్బంది పడిపోతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం ఒకటి చేపిస్తున్నానండి. అది ఖచ్చితంగా కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ అది చేయించుకోవాలి. రెండోది కుబేర పాశుపతాభిషేకం చేయించుకోవాలి. వీటితో పాటు ఇంకెక్కడన్నా లేదు అని అనుకుంటే క్షేత్ర దర్శనం, శనికి సంబంధించిన క్షేత్ర దర్శనాలు ఎక్కువగా తిరుపతి, శ్రీరంగం, తర్వాత వైష్ణవాలయాలు, పెద్ద పెద్ద వైష్ణవాలు, కంచి, ఇలా పెద్ద పెద్ద వైష్ణవాలు ఎక్కువగా దర్శనం చేసుకొని, ఇంకా మనం అది రెమెడీ అంటారో మరి ఎలా అంటారో మనకు ఐడియా చెప్పలేం కానివ్వండి, పాష్గా ఉండే రిసార్ట్స్, ఓకే, నైస్గా ఉండే పెద్ద పెద్ద ఫంక్షన్లు, ఇలా కాస్ట్లీగా ఉండే హోటల్స్, ఇట్లా ఎక్కువ ఈ టైంలో చేస్తే అంటే శుక్రుడి యొక్క అది రావాలండి. ఆ రిచ్, ఆ పోషణ ఎన్విరాన్మెంట్లు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే లక్ష్మీదేవిని కటాక్షం ఇలా కావాలి. ఈ అలా ఆ లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు, తర్వాత తులసి చెట్టుని పూజించటము, కనకదార స్తోత్రం చదవటము, ఇంకా మనకి అమ్మవారి స్తోత్రాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం వస్తుంది వీళ్ళకి. రెండోది ఎక్కడైనా కనుక ఇంకా ఆగి ఉన్నాము అనుకుంటే అది ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఉంటుంది, కాలసర్పదోషం అంటే అది లైట్గా ఉంటుంది. తర్వాత పితృదోషాలు, త్రిపిండి దోషాలు, శాపాలు, ఇంకా కొన్నిసార్లు వీళ్ళకి విశేషమైన ఏడుపులు ఉంటాయి, కర్సెస్, ఇవి మనకు జాతకంలో కనపడవు. మరి ఈ టైంలో వాళ్ళు కనుక జాతకం చూపించుకుంటే అవి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, ఖచ్చితంగా అవి చేయించుకుంటే ముందుకెళ్ళిపోతారు. కానీ నేను చాలామందికి అదే చెప్తాను, ఒకసారి పరిహారాలు చేసుకోండి, రాకపోతే ఎలా ఉంటుందో నాకు ఫోన్ చేసి చెప్ప. నేను ఎక్కువగా అడిగిన వాళ్ళకి జాతకం చెప్తాను, ఇది అంటే ఏమంటే చేయించుకుంటే బాగుంటుంది అంటారు. చేయించుకొని చూడండి, మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంతే కదా. మ్యాక్సిమం ఏమవుతుంది చెప్పండి, దేవుడికి డబ్బులు ఖర్చు పెట్టారు, రాలేదు అంటారా, పని కాలేదు అంటారా, అది చెప్పండి, అది ఎందుకు రాలేదు అది నేను చూస్తాను. నేనేం చేస్తే ఒకసారి సరెండర్ టు డివైన్, అది 100% సరెండర్నెస్తో చేయండి. అందులోని గురువు ద్వారా చేస్తే 10,000 రెట్ల ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు చాలామంది చదువుతారు, మీరు నెట్లో ఇది పిక్ చేసుకున్నామండి, అది చదువుతున్నామండి, నెట్లో విన్నామండి, ఈ మంత్రం ఆ మంత్రం చదువుతున్నామండి, చాలా చేస్తున్నామండి, రావట్లేదు అంటాం. అదే గురువుల ద్వారా వెళ్ళిపోతే కంప్లీట్ జాతకం చూసి ఆ ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, వాళ్ళకి ఏమేమి శాపాలు ఉన్నాయి. కొన్నిసార్లు కారణజన్ములు ఉంటారండి, వాళ్ళ వంశీకులు చేసిన తప్పులన్నీ వీళ్ళు క్లీన్ చేసుకోవాలి. పితృశాపాలు ఉంటాయి, సర్పశాపాలు ఉంటాయి, అదేంటి వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరో చేస్తుంటారు, వీళ్ళు ఈ జన్మ ఎత్తినందుకు అవన్నీ తీసేసుకోవాలి కదా, లేదంటే ఇది కంటామినేట్ పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి అన్నీ తీసేసుకొని చక్కగా లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళిపోయేసి వీళ్ళు బాగుండి 10 మందిని బాగు చేసే అవకాశంగా మకర రాశి వాళ్ళకి ఎప్పుడు ఒక అపార్చునిటీ ఉంది. దే ఆర్ ఏమంటారు, వర్కోలిక్ పీపుల్, స్టేబుల్ పీపుల్, సర్విట్యూడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటాను. ఫస్ట్ ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, వచ్చే రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.